చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే అధ్యక్ష, నిన్న కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు, జల్ జీవన్ మిషన్. కేంద్రం 45% గ్రాంట్ ఇస్తున్నారు, మిగిలిన డబ్బులు మనం పెట్టుకోవాలి. కొన్ని రాష్ట్రాలు అయితే 1 లక్ష కోట్ల రూపాయలతో ఇంటింటికి ట్యాప్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వాటర్ కూడా సస్టైనబుల్ సోర్స్ లో తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టారు. ఫస్ట్ గైడ్ లైన్స్ ఫిలాసఫీ మీరు చూస్తే మామూలుగా టెంపరవరీ బోర్డు నుంచి కాదు, టెంపరవరీ సోర్స్ నుంచి కాదు, సస్టైనబుల్ సోర్స్ ఉండాలి. అక్కడనే ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ప్రకటించింది. అందులోనే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ కూటమి మొన్న ఎన్నికల్లో చెప్పాం, ఇంటింటికి నీళ్లు ఇస్తాం, ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి ఉన్నాం. ఒక పక్కన డిప్యూటీ సీఎం గారు, ఇంకో పక్క నారాయణ గారు అమృత్ కింద ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ పంచాయతీలకు 990 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు. ఇప్పుడు మళ్ళీ ఒక 1100-1200 కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకో పక్కన నరేగా మీరు అధ్యక్ష 5 సంవత్సరాలు ఏం చేశారో ఎవరికి తెలియదు, ఎక్కడ పనులైనాయో పనులు చూసే పరిస్థితి లేదు. ఇది మంచి కార్యక్రమం. 14-19లో మీరు చూస్తే నరేగాను ఉపయోగించుకుని గ్రామీణ ప్రాంతంలో 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన చరిత్ర ఆ రోజు ప్రభుత్వానికి. ఈ 5 ఏళ్లు చూస్తే ఎక్కడ డబ్బులైతే డ్రా చేశారు కానీ ఎక్కడా పనులు కాని పరిస్థితి. అందుకే మొన్నే ఒకేసారి భారతదేశ చరిత్రలో ఒక రోజున గ్రామ సభలు పెట్టిన సందర్భం లేదు దిశ. 16,000 గ్రామ సభలు పెట్టి 4,500 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్స్ తయారు చేసి 30,000 పనులకు శ్రీకారం చుట్టారు. జనవరి 15కి సంక్రాంతి కంటే ముందే పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అది ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఒక మహత్తర కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, రహదారులు ఈరోజు మీరు చూస్తే R&B రోడ్లు ఉన్నాయి, అన్ని రోడ్లు గుంతలు పెట్టి వెళ్ళారు, గుంతలు తవ్వి వెళ్ళారు. ఎక్కడ పోయినా ఏ రోడ్డు చూసినా భయంకరంగా ఉంది. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్డు అనేది ఒక నాగరికతకు చిహ్నం. రోడ్డు ఉంటే రవాణా, మెరుగైన రవాణా ఉంటుంది. రెండోది, గ్రామాల్లో మనం రైతు పండించే పంట కూడా మార్కెట్కి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క మన ఆరోగ్యం కూడా ఈ గుంతల రోడ్లు చూస్తూ ఉంటే చాలా అనారోగ్య సమస్యలు 1-2 కాదు, అన్ని సమస్యలు. అందుకే గ్రామాల్లో ఉండాలంటే ప్రజలకు కూడా విరక్తి కలిగే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో మొన్ననే కొంతవరకు రోడ్లన్నీ గుంతలన్నీ క్లీన్ చేయాలని 860 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సంక్రాంతికంతా గుంతలు లేని రోడ్లు తయారు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. పాత్ హోల్స్ ఫ్రీ రోడ్స్ తయారు చేస్తాం. అయితే అధ్యక్ష, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దీంతోనే సమస్య పరిష్కారం కాదు. ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా ఒక పక్క ప్రథమ ప్రాధాన్యత సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇంకో పక్క కేంద్రం నుంచే ఇచ్చే డబ్బులకు మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి, మూడో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అప్పుడే మళ్ళీ ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో మనం రోడ్లు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నిన్న మీరు చెప్పినప్పుడు కూడా చూస్తే అధ్యక్ష, దగ్గర 10 లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీరు అందిస్తున్నాం. దుర్మార్గం మీరు ఒకసారి చూస్తే, నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా లిఫ్ట్ ఇరిగేషన్ అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టి రిపేర్ చేయడం, మళ్ళా కొత్తగా ఒకరు వస్తే అన్నీ కూడా అక్కడనే మోటార్లు కూడా అమ్ముకొని వెళ్ళిపోవడం, అవి కూడా దొంగిలించుకొని పోవడం. ఇప్పుడు అధ్యక్ష దగ్గర 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియదు.
ఒకవేళ చేసిన 5 ఏళ్ల తర్వాత మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పి నేను మాట్లాడాను. పేదవాళ్ళ మీద భారం పడకూడదు, ప్రజల మీద భారం పడకూడదు. కానీ అదే సమయంలో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేట్టుగా ఈ యొక్క రోడ్ల వ్యవస్థ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, కరెంటు కానీ ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ప్రపోజ్ చేసింది ఇది కూడా ఆలోచించమని కోరాను. నా ఉద్దేశం ఒక్క నేషనల్ హైవేస్ అన్ని